నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెన్నెముక సమస్యలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, అందులో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి రెనోవా ఎన్ఏజిఎల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాఘవ్ సునీల్ గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. సో ముందుగా అసలు వెన్నెముక సమస్యలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అంటే ఏజ్ బేస్డ్ స్టార్ట్ అవుతాయా, అసలు వెన్నెముక సమస్యలు ఎందుకు వస్తాయి? సో వెన్నెముక సమస్యలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సో వెన్నెముక సమస్యలు మనం చూసినప్పుడు 90-95% అరుగుదల వల్ల వచ్చే వెన్నెముక సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందికి పుట్టుకతో ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి, కొన్ని ఇన్ఫెక్షన్ ద్వారా రావచ్చు, కొన్ని దెబ్బ తగలడం వల్ల రావచ్చు, కొన్ని క్యాన్సర్స్ వల్ల కూడా రావచ్చు. కానీ సింహభాగము అరుగుదల వల్ల వచ్చే వెన్నెముక సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అరుగుదల వల్ల వచ్చే సమస్యలు మనం గమనించినప్పుడు ముఖ్యంగా లేట్ టీన్స్ అంటే 16-17 సంవత్సరాల నుంచి కొంతమందికి ఈ అరుగుదల అనేది మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూర్చునే విధానం, మనం పనిచేసే విధానం, చదువుకునే విధానము, ఎక్సర్సైజ్ లేకపోవటము, ఎక్కువసేపు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఫోన్ల పైన, టీవీ పైన ఎక్కువసేపు కూర్చోవటం, వీటి వల్ల కూడా ఈ ఇబ్బందులు తొందరగా చూస్తున్నాం. మెడలు అరగటం కానీ, అలాగే కాలేజ్ ప్రిపరేషన్ అంటే మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, దాని తర్వాత కాలేజీలో అలాగే కూర్చొని చదవటము, ఎక్సర్సైజ్ లేకుండా ఉండటము, దాని తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చొని పనిచేయటం. సో ఈ కారణాల వల్ల 20-22 సంవత్సరాలు వచ్చేలోపే చాలామందికి మనము ఈ మెడ నొప్పులు, నడుము నొప్పులు అన్నది ఈ మధ్య గమనిస్తూ ఉన్నాము. సో అలాగే వయసు గడిచే కొద్దీ మనకు ఎలాగైతే నడుములు మన మోకాలు అరుగుతాయో అలాగే నడుముల్లో ఉన్న జాయింట్స్ కూడా అరిగే అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా మనం 40-45 సంవత్సరాల నుంచి గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా వయసు గడిచే కొద్దీ ఎముకలు డొల్లబడిపోవడం అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే వయసు రీత్యా ఎముక వీక్ అయిపోయి దానివల్ల వచ్చే ప్రమాదాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు చూస్తూ ఉంటాం. బాగా వయసు అయిన తర్వాత మనము ఒకటి ఎముక వీక్ అవడం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, తర్వాత కొంచెం క్యాన్సర్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటామండి. రైట్. జనరల్గా మీరు ఇందాక అన్నారు అంటే మామూలుగా ఏజ్ పైబడిన వాళ్ళకి అరుగుదల అయితే ఉంటుంది. సో ఇప్పుడు అదే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైన వాళ్ళందరికీ కూడా ఆ అరుగుదల అనేది ఉంటుందంటారా? అన్ఫార్చునేట్లీ మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ లేకపోవటము, ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయటం కానీ, ఇంకా టీవీ చూడటం, ఫోన్ల పైన ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల అరుగుదల అన్నది బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మనం పని చేసినప్పుడు కనీసం కండలో బలమైనా పెరుగుతుంది. అంటే కండలో బలం ఉన్నప్పుడు ఎముక పైన పడే లోడ్ తగ్గి మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే అసలు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, తర్వాత తప్పుడు పోస్చర్లో అంటే రాంగ్ పోస్చర్లో కూర్చొని మనం పని చేయటం వల్ల, మనం చేస్తూ ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా అరుగుదల ఇంకా ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. అలాగే మేల్ ఫీమేల్ నిష్పత్తిలో మనం చూసుకుంటే ఎవరికి ఎక్కువగా ఈ వెన్నెముక సమస్యలు వస్తాయంటారు? ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదండి, సమానంగా అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. సో అంటే ఎక్కువగా ఇప్పుడు జెంట్స్ అంటే వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ బట్టి, అంటే వర్కింగ్ లైఫ్ బ్యాలెన్స్ని బట్టి ఒకే పొజిషన్లో కూర్చోవడం, లేదంటే ఒకే పొజిషన్లో నిల్చోవడం వల్ల ఎక్కువ ఉంటాయి. సో ఫీమేల్ కూడా అంటే ఇప్పుడు మామూలుగా మనం స్ట్రెంగ్త్ బేస్డ్ ఆలోచిస్తే ఫీమేల్ కొంచెం వీక్గా ఉంటారని చెప్తారు కదా. సో అలా వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుందా? సో ఒక ఏజ్ తర్వాత ముఖ్యంగా అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మసిల్ టోన్ తగ్గి, అంటే ముఖ్యంగా కండలో బలం లేకపోవడం, ఫ్లాబీగా ఉండటం వల్ల కొంత లేడీస్లో ఒక ఏజ్ తర్వాత కొంత నడుము సంబంధించిన కానీ, మెడ సంబంధించిన, మోకాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగానే చూస్తూ ఉంటామండి. ప్రధానంగా ఇది లేడీస్ జెంట్స్ అన్నది కాదు, ఎక్సర్సైజ్ లేక, ఫిజికల్ యాక్టివిటీ లేక, అంటే ఇంటి పని చేస్తున్నాం కదా మళ్ళీ ఎక్సర్సైజ్ అన్నట్టు అడుగుతూ ఉంటారు. ఇంటి పని చేయటము ఎక్సర్సైజ్ ఒకటి కాదండి, ఎక్సర్సైజే, ఇంటి పనులే. సో మన కండలో బలం ఉండాలంటే ఆహారంతో పాటు ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ లేకపోతే కండ మెత్తపడుతుంది. కండ మెత్తపడితే బరువు అంతా వచ్చి ఎముక పైన పడుతుంది. ఎముక పైన పడ్డప్పుడు ఎముక అరుగుతుంది. సో అది వెన్నెముక అయినప్పుడు మీకు మెడ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓన్లీ ఈ వెన్నెముక అనేది అరుగుదల వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయంటారా, లేదంటే అసలు వెన్నెముక సమస్యలు అంటే ఇంకా ఎలా డిస్క్రిమినేట్ చేస్తారంటారు? ప్రధానంగా వెన్నెముక సమస్యలు అరుగుదల వల్లే వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. అది కాకుండా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇంజరీస్ ఉండొచ్చు, క్యాన్సర్స్ ఉండొచ్చు, అట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ సింహభాగము మనకు అరుగుదల వల్ల వచ్చే వెన్నెముక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో అంటే స్టేజెస్ ఉంటాయంటారా? సో అరుగుదల వల్ల వచ్చే వెన్నెముక సమస్యలు మనం ప్రధానంగా 5 దశల కింద మనము చూడొచ్చండి.
మొదటి దశలో ఎలా ఉంటుందంటే మనం అలవాటు మించి పని చేసినప్పుడు, అంటే మనకు రోజు చేసే పనులు కాకుండా ఎక్స్ట్రా ఏదైనా లోడ్ పని చేసినప్పుడు మనకు కొంత ఇబ్బంది రావటము, మెడనొప్పి నడనొప్పి రావడము, అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం ఇలా ఉంటుందండి. రెండవ దశలో ఎలా ఉంటుందంటే మనం రోజు చేసే పనులు చేసినా కూడా మనకు మెడనొప్పో నడుము నొప్పో రావటము, రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవడం, పెయిన్ కిల్లర్స్ ఇంకోటో తీసుకోవాల్సిన అవసరం రావడం జరుగుతూ ఉంటుంది. మూడవ దశలో ఎలా ఉంటుందంటే ఒకవేళ నడుము నొప్పి ఉందనుకోండి, నడుములో నుంచి బయటకు వచ్చే నరాలు ఏమైనా ఒత్తిడికి గురైనా, ఇరిటేషన్ గురైనా నడుము నొప్పితో పాటు కాల్లో నొప్పి రావడం, లేదంటే కేవలం కాల్లో నొప్పి రావడం, దీన్ని సియాటికా అంటాం. అదే మెడలో జరిగితే చేతిలో ఇబ్బంది రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. నాలుగో దశలో ఎలా ఉంటుంది అంటే నరం నలిగినప్పుడు ఒకవేళ మెడలో కానీ ఆ నరం పలచబడినట్టయితే మన చేతిలో శక్తి తగ్గటము, నడుములో జరిగితే కాల్లో శక్తి తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఐదవ దశ కొంచెం సీరియస్ ఇష్యూ అండి. అంటే వెన్నుపూస బాగా నలిగినప్పుడు అది మెడలో జరిగితే మన రెండు చేతులు కాళ్ళలో ఇబ్బంది రావటం, నడకలో తేడా రావటం, నడుములో జరిగితే కాళ్ళు పడిపోవటం, లేదంటే యూరిన్ మూత్రం పైన మోషన్ పైన కంట్రోల్ తప్పే అవకాశం ఉండేది. ఈ 5 స్టేజెస్ కింద మనము బ్రాడ్గా చూడొచ్చండి. రైట్ డాక్టర్, అయితే ఒక్కసారి అంటే ఏదైనా బాడీ పెయిన్ అంటే బాడీలో ఏ పెయిన్ వచ్చినా సరే వెంటనే పెయిన్ కిల్లర్స్కి వెళ్ళిపోతుంటారు. అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వకుండా సమ్ మెడికల్ షాప్లో వెళ్ళి ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వాడతారు. సో ఆ విధంగా వాడి ఈ వెన్నెముక సమస్య ఇంకా తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? తప్పకుండా ఉంటుందండి. సో పెయిన్ అన్నది మన బాడీ మనకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పే ప్రక్రియ. అంటే పెయిన్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. పెయిన్ అన్నది ఏదో ఇబ్బంది ఉంది చూసుకోమని మన బాడీ మనకు గుర్తు చేస్తుంది అనమాట. సో మనం జనరల్గా పెయిన్ని ట్రీట్ చేయకూడదు, పెయిన్ అంటే నొప్పిని ట్రీట్ చేయకూడదని, నొప్పి ఎందుకు వచ్చింది అన్నది కనుక్కొని దాన్ని కారణాన్ని ట్రీట్ చేస్తే మనం సమూలంగా దీన్ని మనము క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. నొప్పి అనేది ఒక సిమ్టమ్ లాగా, నొప్పి అనేది కేవలం ఒక సిమ్టమ్ మాత్రమే. సిమ్టమ్ని ట్రీట్ చేయకూడదు, కారణాన్ని ట్రీట్ చేయాలి. అలాగే మీరు చెప్పినట్టు ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మన ఇండియాలో క్యాన్సర్ మెడిసిన్ కూడా మనం మందులంగడిలో వెళ్ళి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుక్కొని తినొచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో చాలామందికి మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వార్డులు నిండుకొని ఉంటాయి. అంటే ఏంటి, పెయిన్ కిల్లర్స్ తిని కిడ్నీలు డ్యామేజ్ అయిన వాళ్ళు. సో దయచేసి మీరు ఏమంటారు, ఎలా పడితే అలా పెయిన్ కిల్లర్స్ అనేది వాడకూడదు. అలాగే యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్రిముల్లో శక్తి, దాన్ని నాశనం చేసే శక్తి కూడా మందులు కోల్పోయి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇండియాలో డెవలప్ అవుతున్నాయండి. రైట్. అలాగే ఇందాక మీరు సయాటికా అన్నారు. అసలు సయాటికాని ఎప్పుడు డిఫైన్ చేస్తారంటే ఎలాంటి పెయిన్ సయాటికా అంటారు? సో మన నడుములో నుంచి వచ్చే నరాలు, లాస్ట్ 4-5 నరాలు ఓ పెద్ద నరంగా ఏర్పడి మన కాలికి కరెంట్ సప్లై ఇస్తాయండి. ఆ పెద్ద నరాన్ని మనం సియాటిక్ నరం అంటాం. సో ఆ నరంలో ఆ 4-5 నరాలు ఏవైతే ఆ పెద్ద సియాటిక్ నరం కింద ఫామ్ అవుతాయో అందులో ఏ నరమైనా కూడా ఒత్తిడికి కానీ ఇరిటేషన్ కానీ గురైనప్పుడు ఆ ఇబ్బంది మనకు నడుములో కాకుంటే కాళ్ళలో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు పిక్కకి వెళ్ళే నరం నలిగితే పిక్కలో ఇబ్బంది, తొడకు వెళ్ళే నరం నలిగితే తొడలో ఇబ్బంది, పాదం వెళ్ళే నరం నలిగితే పాదంలో ఇబ్బంది. ఒక్కోసారి రావటమే మొత్తం కాళ్ళంతా కూడా కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చేస్తుంది. కొంతమందికి ఫస్ట్ పాదంలో నొప్పి, కొన్నాళ్ళ తర్వాత తొడలో నొప్పి, పిక్కలో నొప్పి, కొన్నాళ్ళ తర్వాత తొడలో నొప్పి, కొన్నాళ్ళ తర్వాత పిరుదుల్లో నొప్పి, తర్వాత నడుము నొప్పి. అట్లా రకరకాలుగా, అందరికీ ఒకే విధంగా రాదని రకరకాలుగా ఈ సియాటిక్ ప్రాబ్లం అన్నది మనకు బయటపడే అవకాశం ఉంటుంది. సో సియాటిక్ ప్రాబ్లం కూడా ఎవరికైనా ఉంది అంటే మనం వారిని ఫస్ట్ పరీక్ష చేసి చూడాలి. అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చేయబెట్టి పరీక్ష చేసి చూసి, అంటే వారికి కాల్లో ఏమైనా వీక్నెస్ ఉందా, ఇంకా ఏమైనా ఉంది, ఎక్కడెక్కడ ఉంది ఇబ్బంది, ఎలా మొదలైంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే పెరుగుతుంది అన్నది మనం ఒకసారి పరీక్ష చేసి చూసిన తర్వాత వారిని కొన్ని బేసిక్ టెస్ట్ కొన్ని చేయాల్సి ఉంటుంది. సో నడుములో ఎముకలు ఏమైనా ముందుకెనక్కి జరిగాయన్న చూడటానికి ఎక్స్రే చేస్తామండి. అలాగే నడుములో నరం ఏమైనా నలుగుతూ ఉందని చూడటానికి ఎంఆర్ఐ అనే టెస్ట్ చేస్తాం. ఎంఆర్ఐలో మనకు నరాలు, డిస్క్లు, జాయింట్స్ ఎలా ఉన్నాయన్నది తెలుస్తుంది అనమాట. ఎక్స్రేలో మనకు ఎముకలు పొజిషన్లో ఉన్నాయా, ముందుకెనక్కి ఏమైనా కదిలాయన్న తెలుస్తుంది. సో ఇలా చూసిన తర్వాత వీరికి ఇబ్బంది ఏ దశలో ఉందనేది మనం నిర్ధారించాలి. అంటే ఈ ఇబ్బంది మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, మధ్యతరలో ఉందా, లేకపోతే బాగా తీవ్రతరంగా ఉందన్న చూడాలి. సో 100కి 90-95% నడుము నొప్పులు కానీ ఇవన్నీ కూడాను మందులతోటి, రెస్ట్ తోటి, లేదంటే ఫిజియోథెరపీ తోటి ట్రీట్ చేయొచ్చండి. కేవలం 5% మందికి మాత్రమే ఇంటర్వెన్షన్, అంటే అది ఇంజెక్షన్ అవ్వచ్చు, సర్జరీ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, అవసరం పడుతుంది. అందరికీ అవసరం ఉండదు. సో మనము ఇలా పేషెంట్ని చూసిన తర్వాత, పేషెంట్ పరీక్ష చేసిన తర్వాత, అవసరమైతే టెస్టులు చేసిన తర్వాత వారికి ఇబ్బంది ఎందుకు వస్తుంది, ఏ దశలో ఉందన్నది ఫస్ట్ మనం నిర్ధారించాలి.
నిర్ధారించిన తర్వాత ఒకవేళ అది మొదటి దశలో కానీ రెండో దశలో ఉంటే మందులతోటి సింపుల్ ఎక్సర్సైజెస్ తోటి వీళ్ళ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి రావటమే నొప్పి తీవ్రత ఎలా ఉంటుందంటే పేషెంట్ నించోడానికి కూర్చోడానికి కూడా వారికి అవ్వకుండా ఉంటుంది. అంటే వాళ్ళు చేత కాకుండా అంటే నొప్పితో ఏడ్చేస్తూ ఉంటారు. మందులు వాడినా తగ్గకుండా ఉంటుంది. ఎంఆర్ఐ తీసి చూసినప్పుడు మనకు నరం పైన అంత పెద్దగా ఒత్తిడి లేదు కానీ నరం ఇరిటేషన్ అవుతున్నట్టు కనపడుతుంది. అలాంటప్పుడు వారికి స్పెసిఫిక్ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయంటే నడుములో ఎక్కడైతే నరం నలుగుతుందో నరం ఇరిటేట్ అవుతుందో ఆ ప్రాంతంలో డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసి మందు వేస్తే వారి ఇబ్బంది తగ్గిపోతుంది. దీన్ని రూట్ బ్లాక్ అంటాం. కొంతమందికి నరం బాగా తీవ్రంగా నలిగిపోయి నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. లేదంటే ఆల్రెడీ నరం కొంత డ్యామేజ్ అయ్యి కాల్లో వీక్నెస్ అంటే నడుస్తుంటే పాదం పడిపోవడం కానీ మోకాలు వీక్ అవడం కానీ వేళ్ళలో శక్తి తగ్గడం కానీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనము ఆ నరం పైన ఒత్తిడిని తీసి నరాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్రొసీజర్ని కూడా ఎండోస్కోపీ ద్వారా అంటే కీహోల్ ద్వారా చిన్న రంధ్రంలో అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ రంధ్రంలో కరెక్ట్గా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అందులో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బయటకు వచ్చిన కండను మాత్రం తొలగించి పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వారి నరాన్ని కాపాడవచ్చు. ఇది ఓపెన్ సర్జరీ లాగా కాదండి. ఓపెన్ సర్జరీ అంటే మనము ఆ నరం దగ్గర రీచ్ అవ్వడానికి దగ్గర ఉన్న ఎముకలన్నింటి కూడా తొలగించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే నడుములో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇదే సర్జరీ ఎండోస్కోపీలో చేసినప్పుడు ఏమవుతుందంటే మన న్యాచురల్గా ఉన్న రంధ్రంలో నుంచి వెళ్ళి మనం ఆ ముక్కను తొలగిస్తాం కాబట్టి నడుములో మనకు ప్రకృతి రీత్యా ఉన్న బలం తగ్గకుండా మనం దాన్ని కాపాడుకోగలుగుతాం. అనవసరంగా స్క్రూస్ వేసే అవసరం కానీ ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం కానీ ఎండోస్కోపీ ద్వారా ఉండదన్నమాట. రైట్ డాక్టర్. అయితే జనరల్గా ఈ వెన్నెముక సమస్యలు వయస్సు పైబడిన వారిలో ఎలాంటి సమస్యలు వస్తాయి అండ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో జనరల్గా మనము ఈ మధ్య కాలంలో లైఫ్ స్పాన్స్ పెరుగుతున్నాయంటే హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవడంతో ఒకప్పుడు 60-70 సంవత్సరాలకే చాలామంది కాలం అయ్యేవారు. ఇప్పుడు 85-90 దాకా కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. సో ఈ క్రమంలో మనము ఎక్కువగా చూస్తున్నది లంబార్ కెనాల్ స్టీనోసిస్. అంటే మన మెదడు జనరేటర్ లాంటిది. అంటే శరీరం నడిపించేదానికి కావాల్సిన కరెంటు మెదడులో తయారవుతుంది. అది వెన్నుపూస ద్వారా మన శరీరంలోకి వస్తుంది. ఆ వెన్నుపూస ప్రయాణించే సొరంగం ఉంటుందన్నమాట. అంటే వెన్నెముకలన్నీ ఒక సొరంగంలాగా ఏర్పడి వెన్నుపూసని కాపాడతాయి. కాలక్రమేణా ఏమవుతుందంటే ఆ సొరంగం మూసుకుపోతుందంటే ఆ పక్కన జాయింట్స్ అరగడం వల్ల కానీ కింద నుంచి డిస్క్ జరగడం వల్ల కానీ ఆ కండరాల పైన ఒత్తిడి పడ్డప్పుడు కండరం గట్టిపడడం వల్ల కానీ ఆ సొరంగం అన్నది బాగా ఓపెన్ ఉన్నది మొత్తం మూసుకుపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళకు వెళ్ళే కరెంట్ అన్నది ఆగిపోతూ వస్తుంది. దురదృష్టవశాత్తు ఇది సడన్గా జరగదు, స్లోగా జరుగుతుంది. అంటే చాలా స్లో పాయిజన్ లాంటిది. కాబట్టి పేషెంట్కి ఇబ్బంది ఉందని పోల్చుకునే లోపే కాలం బాగా గడిచిపోతుంది అన్నమాట. దీనికి ప్రధానమైన లక్షణం ఏంటంటే నడక తగ్గటం. ఒకప్పుడు కిలోమీటర్లు సునాయాసంగా నడిచేవారు కూడా ఇప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత అంటే పోయిన సంవత్సరం మీరు ఇంత నడిచేవారైతే 1 కిలోమీటర్ నడిచేవాళ్ళైతే ఇప్పుడు 1/2 కిలోమీటర్కే మీరు బహుశా ఆగిపోవాల్సి రావచ్చు. అలా 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 పెరిగిపోయే ప్రాబ్లం ఎలా అవుతుందంటే 10 అడుగులు వేయడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. కొంత దూరం నడిచిన తర్వాత నడుము నొప్పి కానీ కాల్లో నొప్పి కానీ కాల్లో శక్తి తగినట్టు ఉండటం కానీ కాళ్ళు బరువెక్కినట్టు ఉండటం కానీ వచ్చి ఆగిపోవడము, ఆగిపోయి కూర్చున్న తర్వాత మళ్ళీ కొంత దూరం నడగలగడం, ఇది దీని ప్రధానమైన లక్షణం. అలాగే కొంతమందిలో ఏమవుతుందంటే మూత్రం ఆపుకోలేకపోవడం. అంటే మూత్రం వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ లేడీస్లో మూత్రం ఆపుకోలేకపోవడం అంటే పరిగెత్తుకెళ్ళి బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడం, లేదంటే బట్టల్లోనే ఈ మూత్రం అయిపోవడం. మలబద్ధకం, మోషన్ కూడా సరిగ్గా అవ్వకపోవడం. ఎందుకంటే నడుము కింద ఏదైతే ఉంటాయో అంటే మీ మూత్రం మోషన్ అన్నీ కూడా కంట్రోల్ నడుములోంచే వెన్నుపూస నుంచే రావాలి. దాని కరెంట్ సరిగ్గా అందక మలబద్ధకం రావడం. అలాగే కాళ్ళు పలచబడిపోవటం. మీరు గమనిస్తే ఒక వయసు అయిన తర్వాత కొంతమంది కాళ్ళు సన్నబడుతూ వస్తాయి. నడుస్తూ ఉంటే ఏదో పాదం కింద ఏదో దూదిపై నడిచినామన్న ఒక ఫీలింగ్ ఉంటుందంటే వాళ్ళ కాళ్ళలో స్పర్శ తగ్గిపోతూ వస్తుంది. చెప్పులు జారిపోతూ ఉంటాయి. అంటే చెప్పులు వేసుకుంటే చెప్పులు గ్రిప్ దొరక్కపోవడం, జారిపోతూ ఉంటాయి. మెట్లెక్కి మన ఊర్లో గడపలు ఉంటాయి, గడప దాటాలంటే కష్టంగా ఉంటుంది. అంటే కాళ్ళు ఎత్తి గడప దాటాలంటే కష్టంగా ఉంటుంది. మెట్లు ఎక్కాలంటే పాదం అలా మెట్టుకు తగలటం, ఇవన్నీ కూడా ఈ లంబార్ కెనాల్ స్టీనోసిస్ లక్షణాలేనండి. స్లోగా వస్తుంది. కానీ ఇలాంటి డౌట్ ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చినప్పుడు పరీక్ష చేసి చూసి అంటే చేయబెట్టి పరీక్ష చేసిన తర్వాత అవసరమైతే ఎంఆర్ఐలో దీన్ని ప్రాబ్లమ్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇది స్టార్టింగ్ దశలో ఉంటే వీరికి మందులు ఎక్సర్సైజ్తోని ఇది ఆపుకునే అవకాశం ఉంది. అలాగే మధ్య దశలో ఉంటే నడుములో ఇంజెక్షన్ చేసి దీన్ని కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇబ్బంది మనం ఆపిపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంతమందికి మన దేశంలో ముఖ్యంగా ఎందుకంటే ఇబ్బంది బాగా పెరిగేదాకా మనము ఇంతకుముందు మీరు అన్నట్టు మందులు వాడటమో ఇంకోటో చేస్తే ఇంట్లోనే ఏదో మనం వైద్యం చేసుకుంటూ ప్రాబ్లం బాగా ముదిరేదాకా వెయిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో జనరల్గా ఇది సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఈ ప్రాబ్లం మనం ఓపెన్ సర్జరీ చేస్తే స్క్రూస్ వేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆ పెరిగిన ఎముకనంతా తొలగించాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ ద్వారా అయితే మనము ఈవెన్ 2-3 చోట్ల ఈ ప్రాబ్లం ఉన్నా కూడా స్క్రూస్ వేసే అవసరం లేకుండా కేవలం కీహోల్ అంటే చిన్న రంధ్రంలో మనం ఈ ప్రొసీజర్ చేసి పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రం పేషెంట్ నడిపించేసి మరుసటి రోజు ఇంటికి పంపించేయచ్చు. అంటే పేషెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా ఒకళ్ళపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే తినడానికి బాత్రూమ్కి వెళ్ళేదానికి స్వంతంగా వెళ్ళొచ్చు, ఒకళ్ళపైన ఆధారపడకుండా వారి పనులు వారు చేసుకునే విధంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. తర్వాత కూడా మనకు నడుములో మనం చేసే ఎండోస్కోపీ 1 సెంటీమీటర్ రంధ్రం ద్వారా చేస్తాం కాబట్టి పక్కనున్న కండరాలు కానీ జాయింట్స్ కానీ డ్యామేజ్ అవ్వవు కాబట్టి వారికి న్యాచురల్గా ఉండే బలం అక్కడ తగ్గకుండా కంప్లీట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. రేర్గా కొంతమందికి నడుములు జారిపోయి ఉంటాయి, అలాంటి వారికి స్క్రూస్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కూడా వారికి స్క్రూస్ కూడా మనం ఎండోస్కోపీ ద్వారా స్క్రూస్ వేసి కూడా వారి ఇబ్బందిని మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. రైట్ డాక్టర్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. మహబూబాబాద్ నుంచి వీరభద్రం గారు, నమస్తే అండి. వీరభద్రం గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్. ఇక్కడ నాకు ఒక 6 months క్రితం మోకాళ్ళు గుద్దుకున్నాయి సార్ మంచానికి. ఇది మోకాలు గుద్దుకున్నది, దాని ఆ నరానికి దెబ్బ తగిలింది సార్. అక్కడ ఇక్కడ అంటే నరము పెయిన్ వస్తున్నది అది. సో మోకాలు మంచం గుద్దుకున్న తర్వాత మీకు పెయిన్ వస్తుంది అంటే ఆ పెయిన్ 6 నెలలైనా తగ్గలేదు అంటే ఒకసారి ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్ష చేసి చూడాలండి. లోపల ఏసీఎల్ పీసీఎల్ అని 2 నరాలు అనకూడదు, లిగమెంట్స్ ఉంటాయి, అవి ఏమైనా డ్యామేజ్ అయ్యాయన్నది చూసి ఒకవేళ అది డ్యామేజ్ అయి ఉంటే దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం రావచ్చు. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు సర్జరీ గురించి చెప్తున్నారు, ఎండోస్కోపీ గురించి. వెన్నెముక సమస్యలే కాకుండా మెడ భాగం దగ్గర కూడా ఎండోస్కోపీ చేసి సర్జరీ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. మెడలో కూడా మనకు డిస్క్ ప్రాబ్లం అంటే నడుములో అయితే సియాటికా లాగా వచ్చినట్టు మెడలో డిస్క్ జరిగితే దానికి చేతిలో నొప్పి రావచ్చు అనమాట. చేతిలో నొప్పి రావడం కానీ శక్తి తగ్గడం కానీ జరగచ్చు. ఇలాంటి వారికి కూడా మనం ఎండోస్కోపీ ద్వారా ఆ బయటకు వచ్చిన ముక్కను మాత్రం తొలగించేసి వారి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అలాగే స్టినోసిస్ కూడా ఇప్పుడు మనము ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నెముక సమస్యల్లో సర్జరీ ఎవరికి అవసరం ఉందనేది మనము ఆలోచించాలి. నేను ఇంతకుముందు అన్నట్టు 100-95% మందికి వెన్నెముక ఇబ్బందులు అంటే నడుము నొప్పులు ఉన్నవారికి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. కేవలం 5-10% మందికి మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది. ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరికైతే నొప్పి తీవ్రత విపరీతంగా ఉందో, ఆ నొప్పి మందుల వల్ల తగ్గడం లేదో, లేదంటే పెయిన్ కిల్లర్ లేకుండా వారి పని నడవడం లేదంటే రోజు వారాల తరబడి నెలల తరబడి పెయిన్ కిల్లర్ తినాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సర్జరీ చేసి సాల్వ్ చేసుకోవాలి. రెండవది, ముఖ్యంగా ఎప్పుడు సర్జరీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందంటే నరము డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉన్న, నరం డ్యామేజ్ మొదలైనా కూడా సర్జరీ చేయాలి. అంటే మెడలో ఒకవేళ జరిగితే కాళ్ళలో చేతుల్లో కరెంట్ రావడం తగ్గిపోయి కాళ్ళు చేతి నీలుకుపోవడం కానీ క్రాంప్స్ లాగా కానీ వస్తూ ఉంటాయి. అదే నడుములో జరిగితే పాదం పడిపోవడం కానీ మోకాళ్ళు బలం పట్టుకోకపోవడం కానీ లేదంటే మీకు యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పుతున్నట్టున్నా కూడా ఖచ్చితంగా సర్జరీ చేయాలి. అంటే నరం పైన ఒత్తిడి తీసి నరం డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడాలి. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెన్నుపూస అన్నది చాలా సున్నితమైన నరం. అది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మనం ఎవరూ ఏమీ చేయలేము. వెన్నుపూస డ్యామేజ్ అయ్యే లోపల దానిపైన ఏదైనా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడిని తొలగించి మనం ఆ నరాన్ని కాపాడుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ది బెస్ట్ టైం టు డూ సర్జరీ ఈజ్ బిఫోర్ నర్వ్ గెట్స్ డ్యామేజ్. అంటే నరం డ్యామేజ్ అయ్యే లోపల నరాన్ని మనం కాపాడుకోగలిగితే కంప్లీట్ రికవరీ అవుతుందండి. చాలాసార్లు ఏమవుతుందంటే భయం వల్ల, కొన్ని అపోహల వల్ల, భయాల వల్ల కాళ్ళు చేతులు పడిపోయేదాకా వెయిట్ చేసి తర్వాత వస్తారు. అలాంటప్పుడు సర్జరీ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ గ్యారంటీగా అవుతుందని ఎవరూ చెప్పలేరు. రైట్ డాక్టర్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్కారం, చెప్పండి డాక్టర్. ఇది నాకు నడిస్తే ఏం పెయిన్ ఉండదు, 10 kilometers నడవగలుగుతాను. ఓకే. అయితే కూర్చుంటే మాత్రం నొప్పి, కూర్చోలేకపోతాను. చైర్ పైన కింద అసలు కింద అయితే కూర్చుంటే చాలా తొందరగా నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఎప్పటి నుంచి ఉందండి ఇది? ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇప్పుడు నాకు 4-5 years నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది. ఇప్పటిదాకా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా తీసారా? ఎంఆర్ఐ తీయించినాను. ఓకే, అందులో రిపోర్ట్లు ఏముందన్నారు? ఒక డిస్క్ ప్రాబ్లం, టెయిల్ బోన్ ప్రాబ్లం ఉందన్నారు. సో మీకు కూర్చున్నప్పుడు పిరుదుల మధ్యలో కింద భాగంలో నొప్పి ఉంటే అది టెయిల్ బోన్ ప్రాబ్లం అండి. దాన్ని కాక్సిడైనియా అంటాము. ఒకవేళ అది ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ ఉందంటే
ఒకసారి ఎంఆర్ఐలో కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్రాంతంలో ఒక స్పెషల్ ఇంజెక్షన్ చేస్తే ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. డిస్క్ సమస్య వల్ల కానీ మీకు డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అంటామండి, అలాంటిది ఏమైనా ఉంటే దీన్ని మన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే లేజర్ లాంటి పరికరం పెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళే నరాల్ని మనం కొంత మాడ్యులేట్ చేయగలిగితే మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 4-5 సంవత్సరాల నుంచి ఈ నొప్పి తగ్గలేదు అంటే స్పెషల్గా కొత్త మందులు అయితే మార్కెట్లో ఏం రాలేదండి, ఇది మందుల వల్ల తగ్గే ప్రాబ్లం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎంత తక్కువ ఇన్వేసివ్ అంటే మినిమలీ ఇన్వేసివ్గా దీన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయగలుగుతాం. ఇప్పుడు బైయాక్యులోప్లాస్టీ అని ఒక ప్రొసీజర్ ఉందంటే ఈ డిస్క్లో కొన్ని నరాలు ఉంటాయి, ఆ నరాల్ని మనము లేజర్ లాంటి ఒక పరికరం పెట్టి దాన్ని మనము చేయగలిగితే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రొసీజర్ మన హాస్పిటల్లో మనం చేస్తూ ఉన్నాము. ఒకసారి మీకు రాగలిగితే మీ రిపోర్ట్స్ తీసుకొని చూసి మీకు ఈ ప్రొసీజర్ మీకు చేయగలుగుతాం అన్నది చెప్పగలుగుతాం. రైట్ డాక్టర్, అయితే సర్జరీ వరకు అసలు వెళ్ళకూడదు, అసలు ఈ వెన్నెముక సమస్యను ముందుగానే మనం పసిగట్టాలంటే అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? సో ఫస్ట్ మనం అందరం ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయటం, అంటే మన బరువు అదుపులో పెట్టుకోవాలంటే మన వెన్నెముక మన శరీరంలో పడే బరువులో 70-80% కండరాలు తీసుకుంటే 20-30% మాత్రమే ఎముకలు తీసుకోగలుగుతాయి. కాబట్టి మన కండరాల్లో బలం పెంచుకొని మన శరీరంలో ఉన్న పూర్తి బరువును తగ్గించుకోగలిగితే అది బెస్ట్ ప్రొటెక్షన్ అండి. కాకపోతే అందరికీ అది కొంతమంది జెనెటిక్ కారణాల వల్ల మనం చేసే పనుల వల్ల అది కుదరకపోవచ్చు. సో ఎవరికైతే మెడ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ తరచూ వస్తూ ఉన్నాయో అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఒకసారి డాక్టర్ని కలిసి ఏ దశలో ఇబ్బంది ఉందన్నది ఫస్ట్ గుర్తించాలి. చాలామందికి నేను చెప్పినట్టు మొదటి 2 దశల్లో ఉంటాయి, ఆ దశల్లో మాత్రమే ఉంటే మీరు ఆ టైంలో డాక్టర్ కన్సల్టేషన్ మేరకు సంబంధించిన ఎక్సర్సైజెస్ సంబంధించిన విటమిన్స్ లాంటివి తీసుకొని ఆ ఎక్సర్సైజ్ తీసుకొని జాగ్రత్త పడగలిగితే ఇది ఎక్కడితో ఆగిపోతుంది. మీరు జాగ్రత్త తీసుకోకపోతే ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే ఇది అరుగుదల, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాదు. మనం వారం రోజులు ఓపిక పడితే తగ్గిపోతుంది మళ్ళీ రాదంట అట్లా కాదు, ఇది అరుగుదల. మనం ఉన్నంతకాలం ఇది పెరుగుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు చేసిన తప్పులే రిపీట్ చేస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. మన బిహేవియర్ మార్చుకోగలిగితే కొంచెం చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోగలిగితే తప్పకుండా ఆపుకోవచ్చండి. రైట్ డాక్టర్, అలాగే వెన్నెముక సమస్యలకు సంబంధించి సాధారణంగా ఎలాంటి అపోహలు ఉన్నాయంటారు? ప్రధానమైన అపోహ ఏంటంటే ఒకసారి వెన్నెముక సమస్యలు వస్తే ఇంకా దానికి సొల్యూషన్ లేదనుకుంటున్నామండి. అలా కాదు, ఖచ్చితంగా మీకున్న నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం నొప్పిని ట్రీట్ చేయకూడదు, కారణం కనుక్కొని కారణాన్ని ట్రీట్ చేయాలి. చాలామందికి సింపుల్గా ఆ కారణం ఒకటి కనుక్కోగలిగితే చిన్న మాడిఫికేషన్స్ చేసుకొని వారి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండవది, మన నడుము నొప్పులు వస్తే నేలపైన పడుకోవాలి, దిండు పెట్టుకోకూడదు, ఏమనాలి పరుపు వాడకూడదు అలాంటివి ఉంటాయండి. అట్లాంటివన్నీ కూడా అపోహలే. తప్పకుండా పరుపు వాడాలి, మంచం పైనే పడుకోవాలి. కాకపోతే పరుపు మంచి క్వాలిటీ పరుపు ఉండాలి, గుంతలు ఉండకూడదు, రాయిలాగా గట్టిగా ఉండకూడదు. ఒక దిండు వాడచ్చు, 2-3 దిండ్లు వాడటం మంచిది కాకపోవచ్చు, కానీ ఒక దిండు ఖచ్చితంగా వాడగలుగుతారు. మూడవది, సర్జరీ, వెన్నెముక సమస్య సర్జరీ వచ్చినప్పుడు సర్జరీ అన్నది కొంతమంది ఎట్లా ఉంటుందంటే ప్రాణం పోయినా సర్జరీ చేయించుకోమనే అంత భయంతో ఉంటారు. అలా కాదండి, రెగ్యులర్గా స్పైన్ సర్జరీ చేసే స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ చేయగలిగితే అవసరమైన ప్రొసీజరు తక్కువ కోతలో మినిమల్ ఇన్వేజివ్లో మనం చేసుకోగలిగినప్పుడు 100-99% వెన్నెముక సమస్యల్ని మనం ఈ రోజున ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే చిన్న కోతలో పొద్దున్న చేసుకుంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదు, నెలల తరబడి కదలకుండా పడుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అలా వారం 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచేవాళ్ళం, 2 నెలలు మంచంలో కదలకుండా పడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, పొద్దున్న చేస్తే సాయంత్రం నడిపిస్తాం, మరుసటి రోజు ఇంటికి పంపిస్తాం. అంటే ఈవెన్ నడుములో స్క్రూస్ వేసే పేషెంట్స్ని కూడా మనం 3వ రోజు ఇంటికి పంపించేస్తున్నాం. అంటే 2-3 లెవెల్స్ 4 లెవెల్స్ అంటే 8-10 స్క్రూస్ వేసిన పేషెంట్ని కూడా 3వ రోజు ఇంటికి పంపించేస్తున్నాం. సో వెన్నెముక సంబంధించిన ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ అయ్యిందండి. మీకు ఎవరికైనా వెన్నెముక సమస్యలు ఉంటే దాన్ని మీరు వచ్చి కన్సల్ట్ చేసి ఆ దశని కనుక్కొని ఆ దశలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు కనుక్కొని మేము ట్రీట్ చేసిన 10 మంది పేషెంట్స్తో మాట్లాడి మీకు కావాలంటే ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత మీరు దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకే లాభం జరుగుతుంది. రైట్ డాక్టర్, అయితే సాధారణంగా సర్జరీ అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా అంటే ప్రాబ్లం అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత సర్జరీ అవసరం అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు, అండ్ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎందుకు భయపడుతున్నారంటే పాత మెమరీస్, అంటే ఒకప్పుడు స్పైన్ సర్జరీ, ఓపెన్ సర్జరీ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే మనం ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి దారిలో ఉన్నవన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఒకప్పుడు అపెండిక్స్ సర్జరీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కింద, అంటే మన బొడ్డు నుంచి కింద దాకా కట్ చేసి, అంటే ఈ చెస్ట్ నుంచి బొడ్డు దాకా కట్ చేసి మొత్తం పేగులంతా బయటికి వేసి అపెండిక్స్ ఎతికేవాళ్ళం. దాని తర్వాత చిన్న ఒక 5 సెంటీమీటర్స్ కోత కోయడం మొదలుపెట్టాం. ఇప్పుడు లాప్రోస్కోపీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే సర్జరీ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేదానికి. అలాగే ఓపెన్ సర్జరీ నుంచి నడుములో కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి వచ్చామంటే చిన్న కోతలో ఆల్రెడీ మనకున్న న్యాచురల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఇప్పుడు టెక్నాలజీ మారింది. అది తెలియక కొంతమంది భయపడుతూ ఉంటారు. అలాగే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సర్జరీ అయిన పొద్దున సర్జరీ చేస్తే ఎండోస్కోపిక్ సర్జరీ అంటే పొద్దున చేసుకుంటే సాయంత్రం సొంతంగా బాత్రూమ్కి వెళ్ళొచ్చు, తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చొని తినొచ్చండి. ఈ డిశ్చార్జ్ చేసినప్పుడు మెట్లు ఎక్కడం దిగడం, టాయిలెట్కి వెళ్ళటం రావటం ఇవన్నీ కూడా నేర్పి పంపిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అన్ని పనులు కూడా 2-3 వారాల్లో చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, వెన్నెముక సమస్యలు అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.